సఖీ మ్యాచింగ్ సెంటర్లో కొన్ని ఫ్యాబ్రిక్స్ కొన్నాను. వాటితో టాప్స్ కుడుతున్నాను. ఇది ఫినిష్ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. దిస్ మ్యాటర్ ఏంటంటే, నేను నిన్న ఒక వీడియో చూసా, ఇన్స్టాలో చూసా. ఒక ఆవిడ, తనేమి చదువుకోలేదు, హౌస్ వైఫ్ అనమాట. ఇంట్లోనే ఉండి బోర్ కొడుతా అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఆవిడకి ముగ్గులేయటం బాగా వచ్చంట. ఏం చేయాలి ఖాళీ టైంలో అని ముగ్గులు వేసి, వాటితో మన ముగ్గులు స్టిక్కర్స్ అట్లా చేస్తారు కదా, ఎలానో తను ఒక బిజినెస్ సెట్ చేసి ఆ స్టిక్కర్స్ అమ్మి ఎంత సంపాదించారంటే, ఆ బిజినెస్లో తను సొంతగా తను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కునేంత సంపాదించారంట. నేను కూడా టైలరింగ్ చేస్తాలే, కానీ నాకు ఏం రాదు. నాకు వీడియో తీయడం రాదు, అది యూట్యూబ్లో పెట్టడం రాదు, వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదని అనుకుంటూ ఉంటాను. మనకి ఏది అనుకోవటం కంటే ఏదొచ్చో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు అని ఆవిడ చెప్పినాక నాకు అర్థమైంది. ఆమె ఎవరో కానీ ఆమె నేను చూడాలనుకుంటాను ఖచ్చితంగా. హ్యాట్స్ ఆఫ్ ఆమెకి. ముగ్గులేసి ఒక ఇల్లు కొనుక్కుని అంత సంపాదించవచ్చు అని ఇంకొకరిని ఇన్స్పైర్ చేసింది తను. అందులో ఆడవాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో ఇల్లులు కొనుక్కోవడం అంటే అది అసలు వేరే నెక్స్ట్ లెవెల్ అనమాట. అది కూడా ఎలా అంటే, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకి అది అంత అనిపించదేమో కానీ, ఏం చదువుకోకుండా ఒక ఊర్లోంచి బయటికి రాకుండా ఉన్న వాళ్ళకి అది అవుట్ ఆఫ్ ద వరల్డ్